ప్రభు అయిన దేవునికి మహిమ కలుగును గాక. మీరు మీ కుటుంబాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నారని ప్రభునందు తలస్తూ ఉన్నాను, విశ్వాసం ఉంచుతూ ఉన్నాను. మరి నీకు అనేక ఆపదలు కలగచ్చు, కానీ వాటన్నిటిలో నుండి దేవుడు నిన్ను కాపాడుతాడు, నిశ్చయముగా కాపాడుతాడు, నడిపిస్తాడు. అవునండి, నేను నిశ్చయముగా ఆయన కాపాడి నడిపించేవాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అదే కీర్తనల గ్రంథంలో 34వ అధ్యాయంలో 19వ వచనం చూద్దాం. 34వ అధ్యాయం కీర్తనల గ్రంథం 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో యెహోవా వానిని విడిపించును. ప్రైజ్ ద లార్డ్. మరి దేవుని వాక్యం చెప్తుంది, దేవుని బిడ్డైన నీకు అనేక ఆపదలు కలుగుతాయి. దుష్టుడు పొంచి ఉంటాడు. దుష్టుడు అందరినీ అలాగున ఏం చేస్తూ ఉంటాడంటే ఇబ్బంది పెడతా ఉంటాడు, ఆటంకపరుస్తూ ఉంటాడు. అనేకమైన ఇబ్బందుల్ని కలగచ్చు, కానీ ఆపదలు కలగచ్చు నీకు. అయితే దేవుడు నిత్యముగా నిన్ను విడిపిస్తాడు, మనల్ని విడిపిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. అయితే యెహోవా వాటన్నిటి నుండి విడిపించును. చప్పట్లు కొట్టి దేవునామాన్ని స్తుతిద్దాం. దేవుడు ఊరుకోడండి చూసుకుంటూ. ఆయన మనం శ్రమల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే ఊరుకోడు. మనల్ని చూసి మనకు కలిగే ఆపదలు అనేకములు. ప్రైజ్ ద లార్డ్. మరి ఎటు నుంచి వస్తాయో తెలియదు, ఏ పక్క నుంచి వస్తాయో తెలియదు, కానీ వస్తే రాని, రాకపోతే పోనీ. కానీ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, నువ్వు కంగారు పడద్దండి, భయపడద్దండి. మీరు మనకు ఆ సమయంలో ఆందోళన ఉంటుందండి, నెమ్మది ఉండకపోవచ్చు, బాధ ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, ఎలా బయటపడాలో తెలియకపోవచ్చు. కానీ దేవుడు తప్పనిసరిగా మనకు కలిగే అనేక ఆపదల నుండి నిన్ను నన్ను విడిపిస్తాడు. ఎస్, నీకు తోడే ఉంటాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీతిమంతులకు, నా బిడ్డలకు కలిగే ఆపదలు అనేకములు, అయితే యెహోవా వాటన్నిటిలో విడిపించు. మరి బాగున్నారు కదా మీరందరూ? మీ కొరకు దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉంటాను. మరొక వర్తమానంలో కలుసుకుందాం. అలాగే విజయభాస్కర్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. దేవుని మాటల్లో బలపరచబడండి. దేవుని కృపాస్తములు మనందరికీ తోడే ఉండుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.